ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు ద్రాక్షావల్లి రెమ్మలు ఉపమానం ద్వారా మనందరికీ కూడా గొప్పనైనటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడినా కూడా ఉపమానాల ద్వారా మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ఏ విధంగానైతే మంచి కాపరి ఉపమానం ద్వారా ప్రజలకి సత్యాన్ని బోధించాడు, ఈనాడు ద్రాక్షావల్లి ఉపమానం ద్వారా మనందరికీ కూడా ఆయనతో అంటిపెట్టుకొని ఉండకపోతే మనం సర్వనాశనం అవుతాము అని తెలియపరుస్తూ ఉన్నాడు. పూర్వ నిబంధన గ్రంథాల్లో చూసినట్లయితే మనకు కనిపిస్తూ ఉన్నది, క్రీస్తు దేవుడు ఎప్పుడు కూడా ఇజ్రాయేలు ప్రజలని ద్రాక్షావల్లిగా పోల్చడాన్ని చూస్తూ ఉన్నాం. ఈనాడు ఆ నిజమైనటువంటి ద్రాక్షావల్లి ఎవరు అంటే క్రీస్తు ప్రభువు అని చెప్తూ ఉన్నాం. దానికి ఉన్నటువంటి కొమ్మలు ఎవరు అంటే మనందరం కూడా అని చెప్పేసి అంటూ ఉన్నాం. చూడండి, మనం బయట చెట్లు చూస్తూ ఉంటాం. ఏ కొమ్మలైతే ఆ యొక్క మొండానికి అంటుకొని ఉంటాయో అవి ఎండిపోకుండా పచ్చగా ఉండడానికి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా క్రైస్తవులమైనటువంటి మనం ఆ క్రీస్తు ప్రభువునకు అంటి పెట్టుకొని ఉండకపోయినట్లయితే మన క్రైస్తవ కుటుంబం, మన విశ్వాసం అనేటటువంటిది ఆ క్రీస్తు ప్రభువుకి అంటి పెట్టుకొని ఉండకపోయినట్లయితే మనం పడిపోతూ ఉంటాం, వాడిపోతూ ఉన్నాం, నరకబడి నిప్పులో వేయబడినటువంటి వాళ్ళం అవుతూ ఉన్నాం. అంటే దేవుని నుండి మనం సైతాను చేత ఎత్తివేసుకొని పోబడి ఈ లోక సంబంధమైనటువంటి శోధనలో మునిగి తేలి నాశనమయ్యేటటువంటి వారిగా తయారవుతాము అంటూ ఉన్నాడు. కానీ ఏ కొమ్మ అయితే ద్రాక్షవల్లి కంటి పెట్టుకొని ఉంటుందో అది కలకలలాడుతూ నిత్యము పచ్చగా ఉంటుంది అని అంటూ ఉన్నాడు. ఆనాడు యూదా క్రీస్తు ప్రభువును కంటి పెట్టుకొని లేడు కాబట్టి సైతాను చేత శోధించబడి గెంటివేయబడ్డాడు. కానీ మిగతా శిష్యులందరూ కూడా ఆ క్రీస్తు ప్రభు బోధలకి ఆయన కంటి పెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు స్థిరంగా నిలబడగలిగారు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం యేసు ప్రభువును కంటి పెట్టుకొని ఉండనటువంటి కొమ్మ వలె పడిపోతూ ఉన్నామా? మన జీవితంలో చిన్న చిన్న అనుమానాలకి, అపార్థాలకి, శోధనలకి మన యొక్క విశ్వాసాన్ని కోల్పోయేవారిగా ఉంటూ ఉన్నాము. లేకపోయినట్లయితే ఆ క్రీస్తు ప్రభువును కంటి పెట్టుకొని విశ్వాసమందు, సేవయందు దృఢంగా నిలబడగలుగుతూ ఉన్నామా? అలాంటి శక్తిని, బలాన్ని దేవుడు మనందరికీ ఇవ్వాలి అని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.